వచ్చేసరికి ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. సో మనం ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్ సోమాజిగూడ రాజ్ భవన్ రోడ్ విస్తా గ్రాండ్ టవర్ 5th ఫ్లోర్ లో ఉన్నటువంటి యజాస్ ఫుడ్స్ కి అయితే వచ్చేసామండి. ఈ రోజుల్లో మనం ఏ ఫుడ్ తిన్నా కూడా అంతా కూడా కల్తీనే. కానీ వీళ్ళ ఫుడ్స్ మాత్రం అన్ని కూడా ఆర్గానిక్ వే, అంటే న్యాచురల్ ఫుడ్స్ అన్నమాట. సో స్నాక్స్ కానివ్వండి, ఫుడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా న్యాచురల్ వేలో వీళ్ళు రెడీ చేస్తారు. అలాగే న్యూట్రిషనిస్ట్ సజెషన్స్ తీసుకొని సో ఆ పద్ధతిలో వీళ్ళు ఫుడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అలాగే దాంతో పాటు 100% వెజిటేరియన్ అండి. సో ఇంకోటి ఏంటంటే ఈ ఫుడ్స్ లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానివ్వండి, కెమికల్స్ కానివ్వండి యాడ్ చేయరు అనమాట. సో హెల్త్ కి చాలా మంచిది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, షుగర్ పేషెంట్స్ కానివ్వండి, అలాగే లేడీస్ కి పీసీఓడి ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ సంబంధించిన హెల్తీ ఫుడ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. సో నో మైదా, అలాగే న్యాచురల్ షుగర్స్ తో వీళ్ళు ఫుడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అంతా కూడా హెల్దీగా ఉంటుంది. సో వీళ్ళ దగ్గర ఏంటంటే పర్చేస్ చేయాలనుకుంటే యాక్చువల్గా వెబ్సైట్ ఉందండి, మీరు వెబ్సైట్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళు స్పెషల్ గా ఫ్రాంచైజెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బిజినెస్ చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్రాంచైజీ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది. సో లేట్ చేయకుండా వీళ్ళ దగ్గర ఎలాంటి ఫుడ్స్ ఉన్నాయి, సో ఎలా ప్రిపేర్ చేస్తారు, సో ఇంకా ఎలాంటి ఫ్లేవర్స్ ఉన్నాయి, దీని గురించి తెలుసుకుందాం. యజాస్ ఫుడ్స్ నుంచి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సౌందర్య గారు ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. సో యాక్చువల్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, అంటే ఈ జనరేషన్ లో కనుక చూసుకున్నట్లయితే అందరూ కూడా బిజీ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేస్తున్నారు. సో హెల్దీ ఫుడ్స్ అంటూనే సో అన్ని కూడా అంటే అన్హెల్దీ ఫుడ్స్ అనేవి తింటున్నారు. సో బయట మార్కెట్ లో చాలా హెల్దీ ఫుడ్స్ అని చెప్పేసి మనకి సేల్ చేస్తారు, కానీ సో అందులో కూడా కొంచెం అన్హెల్దీ అనేది మిక్స్ అవుతూ ఉంటుంది. సో దాని వల్ల కూడా ఇంకా హెల్త్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో మీ దగ్గర హెల్దీ ఫుడ్స్ ఉంటాయని చెప్పేసి సో చెప్తున్నారు. సో బయటకి సో మీ ఫుడ్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి యాక్చువల్ గా మన ఫుడ్స్ లో ఫస్ట్ మోస్ట్ థింగ్ మైదా అసలే ఉండదండి. జీరో మైదా. అండ్ ప్రాసెస్ చేసేసిన ఆయిల్స్, ఆల్రెడీ యూజ్డ్ ఆయిల్స్, అసలు ఆయిలే యూజ్ చేయరు. సో మాకున్న స్నాక్స్ లో బటర్ యూజ్ చేసేది కుకీస్ మాత్రమే. సో మిగతావన్నీ డ్రై రోస్టెడ్ అండ్ ఆల్సో చాలా హెల్దీ ఫ్లోర్స్ తో చేసిన స్నాక్స్ నుంచి మెయిన్ కోర్స్ వరకు కూడా మన దగ్గర ఉంటాయన్నమాట. ఈ నార్మల్ ఫ్లోర్స్ తో చేసేవి కాదు, జొన్నలు అండ్ రాగులు ఇట్లాంటి హెల్దీయెస్ట్ ఫ్లోర్స్ తో చేసే స్నాక్స్ అండ్ మెయిన్ కోర్సెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఓకే. సో అంటే మీ దగ్గర నేను చూస్తుంది ఏంటంటే న్యూట్రిషనిస్ట్ సజెషన్స్ తీసుకొని మరీ కూడా మీరు ఫుడ్ ప్రిపేర్ చేస్తారని విన్నాను. ప్రతి ప్రోడక్ట్ కూడా న్యూట్రిషనిస్ట్ ఫార్ములేషన్స్ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ ఏనండి. ఫ్రమ్ కుకీస్ టు చిక్కీస్, జాగరీతో చేసిన చిక్కీస్ ఉన్నాయి. అండ్ అలానే కారప్ పొడిస్ ఉన్నాయి మన దగ్గర. అవి మనకి లైక్ ఇప్పుడు బయట కంది పొడి, శనగపప్పు పొడి అట్లాంటివి ఎలా తింటారో, మొరింగా, ఫ్లాక్స్ సీడ్ అండ్ నైగర్ సీడ్ మిక్స్ అని చెప్పేసి హెల్దియెస్ట్ ఫార్మ్ ఆఫ్ మిక్సెస్ మన దగ్గర ఉన్నాయి. ఓకే. ఈ యజస్ ఫుడ్ ప్రొడక్ట్స్ మనం ఫ్రాంచైజీ మోడల్ స్టార్ట్ చేసాం. స్టాండీ అండ్ బోర్డ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. ఫస్ట్ 4 months వరకు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అంటే మీ ఏరియాలో మీ మార్కెట్ కి తగ్గట్టుగా ఈ ప్రోడక్ట్స్ ని, మీ బిజినెస్ ని ప్రమోట్ చేసేలాగా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ని మేమే ప్రమోట్ చేస్తాం. అండ్ ఆల్సో 24/7 కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది కూడా యజస్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఆఫీస్ నుంచి మీకు కంటిన్యూస్ గా ఉంటూనే ఉంటుంది. ఓకే. సో ప్రోటీన్ రిచ్ స్నాక్స్ అనేవి దొరకడం లేదు కూడా ఎక్కువగా బయట. సో మన దగ్గర స్టార్టింగ్ ఫ్రమ్ కుకీస్ నుంచి జాగరీ చక్కీస్ వరకు కూడా ప్రతి ఒక్కటి ప్రీమియం ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసినవే ఉన్నాయన్నమాట. హెల్దీ స్నాక్స్ చూస్తే స్టార్టింగ్ ఫ్రమ్ కుకీస్ లో అయితే న్యాచురల్ షుగర్ ఉంటుంది. బయట మనం చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ తో పోలిస్తే లో లెవెల్ ఆఫ్ షుగర్స్. సో మీరు హ్యాపీగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళు బయట బిస్కెట్స్ తినే కంటే ఇవన్నీ హెల్దీ ఫ్లోర్స్ లో వస్తాయి అనమాట. రాజ్గిరా ఆట, ఆల్మండ్ కుకీస్ అని చెప్పి మన దగ్గర చాలా మంచి వెరైటీ ఆఫ్ కుకీస్ ఉన్నాయి. కుట్టు ఫ్లోర్ చాకో చిప్ కుకీస్ అండ్ జోవర్ పిస్తా, జొన్నల ఫ్లోర్ తో చేసింది అనమాట ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి రాజ్గిరా కోకోనట్ కుకీస్. ఇది చాలా చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ రాగి ఫ్లోర్ తో చేసిన డ్రై ఫ్రూట్ ఫ్లేవర్డ్ కుకీస్.
అండ్ రాస్గిరా అజ్వైన్ కుకీస్, ఇలా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. అండ్ నా ఫేవరెట్ వచ్చేసి ఓట్స్ అండ్ కాఫీ, కానీ కాఫీ ఫ్లేవర్ చాలా ఇష్టం. సో Okay. అలాంటి వాళ్ళకి ఓట్స్ అండ్ కాఫీ, ఒక బిస్కెట్ తిన్నారు అంటే మీకు కాఫీ తాగిన ఫీల్ వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ రాగి చాక్లెట్, ఈ Okay. ఫ్లేవర్స్ ఆఫ్ కుకీస్ మన దగ్గర ఉన్నాయి. సో కుకీస్ లో అయితే హెల్త్ అంటే ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా మిక్స్ అయ్యేటట్టు ఇట్లాగా చేశారనమాట. Yeah. సో ఇవి ఏంటంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా తినొచ్చు, హెల్దీ స్నాక్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇందులో కూడా చాలా డిఫరెంట్, అంటే మీకు చాక్లెట్ ఫ్లేవర్ కావాలంటే చాక్లెట్, పిస్తా, ఆల్మండ్, ఇలా మీకు డ్రై ఫ్రూట్స్ మిక్స్తో ఈ హెల్దీ కుకీస్ అనేవి వస్తాయన్నమాట. సో చూడొచ్చు. నెక్స్ట్ ఏంటండి? సో ట్రైల్ మిక్సెస్ అంటే ఇప్పుడు బయట ఈ బూందీ మిక్సర్ అట్లాంటివి తినకుండా ఈ ట్రైల్ మిక్సెస్ కూడా మీరు బయట ఎక్కడ రేర్ గా చూసి ఉండొచ్చేమో, ఇక్కడ మాత్రం జోఆర్ ఓట్స్ పఫ్ ట్రైల్ మిక్స్ అని, Okay. హెల్దీ ట్రైల్ మిక్స్ అని, అన్ని సీడ్స్ తో చేసిన మిక్సెస్ లాగా, అండ్ రెడ్ రైస్ రాగి ఫ్లేక్స్ తో చివడా లాంటివి, అండ్ బక్వీట్ రాస్గిరా సాబుదానా చివడా, Okay. అండ్ చీజీ సాబు బార్లీ డైట్ నమ్కీన్, ఇట్లాంటి Okay. హెల్దీ ట్రైల్ మిక్సెస్ అన్ని కూడా మన దగ్గర అంటే ఉన్నాయి. అవి ఇవి మిల్క్ తో మిక్స్ చేసుకొని తినాలండి? సో ట్రై మిక్స్ అంటే సో యాజ్ అ హాట్ తినొచ్చు అన్నమాట. Okay. లైక్ రీప్లేస్మెంట్ ఆఫ్ కారం బూందీ అట్లాంటి వాటిలో ఓన్లీ మనం ఆయిల్ ఫ్రై చేసినవే ఉంటాయి కదా, Okay, ఇవన్నీ okay. డ్రై రోస్టెడ్, మనకి ఆయిల్ Okay. ఫ్రీ స్నాక్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే. సో ఆయిల్ ఫ్రీ స్నాక్స్ అండి. సో ఎప్పుడైనా సరే కొంచెం స్పైసీగా తినాలి అని అనుకుంటే, అండ్ So, వెయిట్ లాస్ వాళ్ళకి కూడా క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి ఏదో ఒక తినాలి అని. ఓకే. So జిమ్ వాళ్ళకి కూడా చాలా Oh. చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ Okay. మోస్ట్లీ ఇందులో అన్నిట్లో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది వెయిట్ లాస్ పీపుల్ వాళ్ళకి. ఓకే. సో ఇందులో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్డ్వి ఉంటాయన్నమాట. Okay. అండ్ నెక్స్ట్ స్నాక్ ఐటమ్ వచ్చేసి మఖానా. Okay. తామర గింజలు మీకు తెలిసిందే, చాలా ప్రోటీన్ రిచ్ స్నాక్ అది. అండ్ ముఖ్యంగా లేడీస్ కి చాలా ప్రోటీన్ అనేది అవసరం కాబట్టి లేడీస్ కి ఇది చాలా మంచిది, మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో ఎవరైనా సరే లేడీస్ ఏదైనా పీసీఓడిస్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఫేస్ చేసే వాళ్ళు ఎవరైనా ఈ మఖానా తింటే గనక సో రెగ్యులర్ పీరియడ్స్ అని, సో మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి మఖానాతో వస్తాయన్నమాట. సో మీకు ఇందులో ఏమేం ఫ్లేవర్స్ ఉంటాయి ఇందులో మఖానా? సో ఇందులో కట్టా మిఠా మఖానా అంటే లైక్ స్వీట్ అండ్ టాంగీ ఫ్లేవర్ కలిపి Okay. వచ్చేటటువంటి చాకోనటీ, అండ్ మసాలా మఖానా, మొరింగా మఖానా, స్వీట్ మఖానా, ఈ Okay. ఫ్లేవర్స్ ఉన్నాయి మా దగ్గర. ఓకే. సో ఈ మఖానాస్ లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయండి. సో మీకు స్పైసీగా తినాలనుకుంటే స్పైసీ తీసుకోవచ్చు, స్వీట్ అండ్ స్పైసీ మిక్స్ అనేవి కొన్ని ఉంటాయి కదా. సో అట్లా మీ టేస్ట్ కి తగ్గట్టు ఇలా 4 టైప్స్ ఆఫ్ ఫ్లేవర్డ్ మఖానాస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇంటికి వచ్చేటప్పటికి పిల్లలకి ఏం పెట్టాలి అని ఆలోచించలేకుండా 3 to 4 వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ మనం తీసుకుంటే రోజుకొకటి వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఓకే. సో ఇవన్నీ కూడా టేస్ట్ లో చాలా యమ్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో తిన్న వాళ్ళందరికీ డెఫినెట్ గా నచ్చుతాయి. మా దగ్గరికి ఇప్పటికి వచ్చి ఇది నచ్చలేదు, ఇది మాకు రీఫండ్ కావాలి అన్న ఒక్క నెగటివ్ కామెంట్ కూడా మాకు రాలేదు ఓకే. టేస్ట్ పరంగా. ఓకే. సో నెక్స్ట్ సో చిక్కీ బైట్స్ ఇందాక చెప్పినట్టు ఎక్స్క్లూజివ్లీ ప్రిపేర్డ్ విత్ జాగరీ. ఓకే. అస్సలు షుగర్ అనేది యాడ్ చేయరు. అండ్ ఈ చిక్కీ స్పెషాలిటీ ఏంటి అంటే సెసమీ నట్మేగ్, మీరు చూడొచ్చు సెసమీ నట్మేగ్ అని చెప్పేసి, రోస్టెడ్ బెంగాల్ గ్రామ్, అండ్ రైస్ పఫ్ సీడ్స్ మరమరాలతో చిక్కీ, అండ్ జోవార్ పంప్కిన్ సీడ్స్ తో చిక్కీ. ఇవన్నీ కూడా మీకు అసలు నార్మల్ గా మార్కెట్ లో ఉన్న చిక్కీస్ కంటే హెల్దీ చిక్కీస్, హెల్దీ అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు తింటే చాలా నచ్చుతాయి. సో పీనట్ కోకోనట్, రెగ్యులర్ గా పీనట్ చెక్కీ, సెసమీ చెక్కీనే కాకుండా ఇన్ని ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయన్నమాట. ఓకే. సో చాలా మందికి స్వీట్ క్రేవింగ్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి, సో స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు అడ్డమైన చెత్త తినకుండా ఇలాంటి హెల్దీ ఫుడ్ తింటే గనక మంచి హెల్త్ వస్తుంది, అలాగే స్వీట్ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. అండ్ ఆల్సో ఇవన్నీ కూడా ప్రోటీన్ రిచ్ కాబట్టి, సో డైట్ లో ఉన్న వాళ్ళకి, హెల్దీగా లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలి అన్న వాళ్ళకి స్నాక్ ఆప్షన్స్ అన్ని కూడా చాలా యాప్ట్ గా సూట్ అవుతాయి. అండ్ అలానే రోస్టెడ్ పీనట్స్ తింటూ ఉంటారు చాలా మంది. మన దగ్గర రాస్గిరా మసాలా పీనట్స్ అండ్ మసాలా ఓట్స్ పీనట్స్, ఈ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. మూంగ్ మసాలా పీనట్స్, క్యారమలైజ్డ్ పీనట్స్. సో స్నాకీగా ఉండే వాళ్ళందరికీ కూడా మన దగ్గర వైడ్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. సో చూడొచ్చు, స్నాక్స్ లో మీకు హెల్దీగా కావాలని అనుకుంటే ఇవన్నీ కూడా మీరు చూస్ చేసుకోవచ్చండి. కుకీస్ కానివ్వండి, అలాగే మీకు మఖానాలో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. అలాగే మీరు చూసుకున్నట్లయితే సో ఇలాగా
చిక్కీస్ కానివ్వండి, ఇట్లాగా మీకు స్వీట్ అయితే స్వీట్ క్రేవింగ్స్ ఉంటే ఇట్లాంటివి పర్చేస్ చేసుకోవచ్చు. లేదు అంటే సో ఇలాగ హాట్ అంటే కొంచెం స్వీట్ కాకుండా హాట్ తినాలి అని అనుకుంటే సో ఇట్లా మిక్స్చర్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో అన్ని కూడా హెల్దీ, రాగి, జొన్నలు, సో ఇట్లాంటివి అనమాట. హెల్త్ కి మంచివే వీళ్ళ దగ్గర అన్ని ఉన్నాయండి. సో హెల్దీ స్నాక్స్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇంకేం ఉంటాయండి ఈ స్నాక్స్ కాకుండా మీ దగ్గర ఇంకేం దొరుకుతాయి? సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి సో ఐస్ టీస్ అనేవి ఎక్కువ తాగుతూ ఉంటారు చాలా మంది. సో ఇన్స్టెంట్ ఐస్ టీస్ అన్నమాట. సో మేడం ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి యాక్చువల్ గా? సో మన దగ్గర దీనిలో కూడా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఓకే. గ్రీన్ వెనిలా అండ్ చాక్లెట్ ఫ్లేవర్, కోలా ఫ్లేవర్ అండ్ ఆరెంజ్ ఫ్లేవర్. సో Okay. ఈ ఐస్ టీస్ జస్ట్ మీరు కూల్ వాటర్ లో ఒక స్పూన్ మిక్స్ చేసుకొని తీసుకుంటే చాలా చిల్డ్ గా కూడా ఉంటుంది సమ్మర్ లో. సో యాక్చువల్ గా మనం బయట ఐస్ టీ కనుక తీసుకుంటే 150-160 రూపీస్ ఉంటుంది. సో సింపుల్ గా ఈ ప్యాక్ మనం పర్చేస్ చేసుకొని సో ఇంట్లో ఐస్ వాటర్ తో ఇది మిక్స్ చేసుకుని తాగితే ఐస్ టీ అనేది రెడీ అయిపోతుందండి. విత్ ఇన్ సెకండ్స్ లో ఐస్ టీ అనేది మీరు చేసుకొని తాగేయచ్చు. సో Yes. ఇందులో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి, మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చు. అండ్ ఇంటికి వచ్చిన మీ గెస్ట్ Guest కి కి, ఇచ్చినా okay. కూడా చాలా చాలా హ్యాపీగా హ్యాపీగా కూడా ఉంటుంది అండ్ హెల్దీగా కూడా ఉంటుంది. అండ్ ఇవన్నీ మనకి 50 గ్రామ్స్ నుంచి 1 kg వరకు కూడా దొరుకుతాయి అన్నమాట. అండ్ ఆల్సో కస్టమర్ రిక్వైర్మెంట్స్ బట్టి మనం పార్సెల్ చేసి పంపిస్తాం ఎంతెంత క్వాంటిటీస్ లో కావాలి. ఓకే. సో ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటారో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి, అంటే మీకు 50 గ్రామ్స్ నుంచి కావాలంటే 50 గ్రామ్స్ నుంచి 1 kg వరకు ప్యాక్స్ అనేవి ఉంటాయి. లేదు మాకు 500 గ్రామ్స్ కావాలి, 1 kg ప్యాక్స్ కావాలి, 250 గ్రామ్స్ ప్యాక్ కావాలనుకుంటే అలా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి సో ఇవన్నీ కూడా వీళ్ళే ఇవన్నీ ప్యాక్ చేసి పంపిస్తారనమాట. సో మేడం ఇప్పుడు ఐస్ టీ గురించి చెప్పారు కదా. జనరల్ గా ఐస్ టీ కాకుండా నార్మల్ గా చాలా మంది టీ తాగుతూ ఉంటారు. సో టీ తాగలేదే లైఫ్ అనేది ఉండనే ఉండదు అన్నట్టు చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఎవ్రీడే మార్నింగ్ కొంతమంది టీ తాగుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి ఏమైనా డిఫరెంట్ ఫ్లేవర్డ్ టీస్ ఏమైనా దొరుకుతాయా? ఎస్, యాక్చువల్ గా ఇప్పుడు ఇరానీ చాయ్ అని ఇంకా చాలా చాలా ఫ్లేవర్స్ ఆఫ్ చాయ్ కోసం ఎవ్రీడే మనం బయటకు కూడా వెళ్ళలేం. సో ఇంట్లోనే మనం ప్రతి కప్ ఆఫ్ చాయ్ ని చాలా ఎంజాయ్ చేస్తూ తీసుకోవచ్చు. సో రెగ్యులర్ గా మనం టీ చేసుకుంటాం కదా, ఆ టీ చేసేటప్పుడే జస్ట్ మన దగ్గర ఫ్లేవర్స్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఇది చూడండి, కార్డమమ్ ఫ్లేవర్ అండ్ టీ మసాలా ఫ్లేవర్ ఓకే. అండ్ సినమన్ ఫ్లేవర్ అండ్ జింజర్ ఫ్లేవర్. ఓకే. మసాలా టీ. యా, సో ఏ ఫ్లేవర్ కావాలి అనుకుంటే జస్ట్ పించ్ ఆఫ్ ఆ ఫ్లేవర్ తీసి మీరు రెగ్యులర్ గా చేసే టీలో వేసుకుని కనుక తీసుకుంటే అసలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకే. అండ్ వెరీ ఇన్స్టెంట్ అన్నమాట ఇవి. లైక్ మీరు ఏదో ఫ్లేవర్ కోసం ప్రాసెస్ చేసి ఇవ్వక్కర్లేదు. సో ఇదొక్క స్పూన్ జస్ట్ ఇదొక్క చిటికెడు తీసి మీరు చేసుకునే టీలో కలుపుకుని తాగితే టేస్ట్ అమేజింగ్ గా ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ బడ్జెట్ ఫ్రీగా కూడా చాలా విత్ ఇన్ మినిట్స్ లో కూడా మీరు ఫ్లేవర్స్ ఆఫ్ టీ ఎంజాయ్ చేయగలుగుతారు. ఓకే. అండ్ వీటన్నిటిలో కూడా యూజ్ చేసేవి క్లోవ్స్, కార్డమమ్, ఇవన్నీ కూడా డైజెషన్ కి చాలా బాగా యూజ్ అయ్యేవి. ఓకే. సో ఇందులో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట ఈ టీ మసాలాస్ లో. ఓకే. సో ఇంకా ఫుడ్స్ లో ఇంకేం వెరైటీస్ దొరుకుతాయి మీ దగ్గర? సో మన దగ్గర స్పెషల్ ప్రోడక్ట్ అండ్ మ్యాజికల్ ప్రోడక్ట్ ఒకటి ఉంది. సో ఇప్పుడు చాలా మంది విమెన్స్ హార్మోన్స్ అనేవి 75% సెన్సిటివ్ గా ఉంటాయి మెన్ కంటే. సో అందుకే మీరు బయట చూస్తే కనుక నలుగురిలో ఒకరికి ఖచ్చితంగా PCOD ఆర్ థైరాయిడ్ ఇట్లాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. నౌవేడేస్ ఈ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. ఎస్ ఎస్. సో దాని వల్ల హాస్పిటలైజ్ అవ్వడం, ఎక్కువగా స్కానింగ్స్ కి, మెడిసిన్స్ కి ఖర్చు పెట్టడం. బట్ దాని సొల్యూషన్ ఏంటి అంటే మనం తినే ఫుడ్ లో మార్పు రావడం కదా. సో మన దగ్గర సీడ్ సైక్లింగ్ ప్రాసెస్ అని లైక్ అది చాలా పాతకాలం పద్ధతే. ఇది వరకు మన తాతలు ముత్తాతలు వాళ్ళు చేసిన పద్ధతే ఇది. సో phase 1 అండ్ phase 2 ఆఫ్ సీడ్ సైక్లింగ్ ప్రాసెస్ అని ఉంటుంది అనమాట. అంటే కొన్ని స్పెసిఫిక్ సీడ్స్ మన phase 1 అంటే ఫస్ట్ డే టు 14th డే ఆఫ్ మెన్స్ట్రుయేషన్ సైకిల్ అండ్ 15th టు 28th డే ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్ లో కొన్ని స్పెసిఫిక్ సీడ్స్ మిక్స్ కనుక మనం తీసుకోగలిగితే చాలా విజిబుల్ చేంజెస్ ని, సిగ్నిఫికెంట్ చేంజెస్ ని మనం పీరియడ్స్ లో గమనించవచ్చు. సో ఇరెగ్యులర్ పీరియడ్స్ కానీ చాలా మందికి
క్రాంప్స్ ఉంటాయి, చాలా Okay. ఎక్కువ అబ్నార్మల్ గా నొప్పులు వస్తూ ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా ఇరిటేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. పీరియడ్ పెయిన్. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్ని కూడా చాలా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ Okay. ఉంటాయి అన్నమాట. సో బ్యాలెన్స్ సో దట్ విత్ వెరీ న్యాచురల్ ప్రాసెస్ లో మీకు Okay. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ అండ్ ఎడిటివ్స్ కెమికల్స్ యాడ్ చేయని న్యాచురల్ సీడ్ సైక్లింగ్ ప్రాసెస్ లో మీరు దీన్ని తీసుకోగలిగితే ఓకే. అండ్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ ప్లస్ 100 to 99% ఇది వర్క్ చేసే ప్రాసెస్ అన్నమాట. సో ఇది ఎలా ఇంటేక్ చేసుకోవాలి అంటే ఏదైనా మిక్స్ సో చేసుకోవాలి డైరెక్ట్ గా ఒక స్పూన్ తీసుకోవచ్చు. ఫస్ట్ డే టు 14 days లో phase 1 ని డైరెక్ట్ గా రోజు ఒక స్పూన్ తీసుకోవచ్చు. phase 2 ని డైరెక్ట్ గా ఒక స్పూన్ తీసుకోవచ్చు. లేదు మిల్క్ ఆర్ వాటర్ ఆర్ బార్లీ వాటర్ ఇట్లా ఎందులో అయినా మీరు లైక్ మిక్స్ చేసి తీసుకోవచ్చు. ఓకే. సో అండ్ ఆల్సో మన దగ్గర చాలా మంది తీసుకున్న క్లయింట్స్ అండ్ కస్టమర్స్ చాలా వర్తబుల్ ప్రోడక్ట్ అని చెప్పారు. మనకి రిపీటెడ్ ఆర్డర్స్ కూడా ఇవి చాలా వచ్చాయి. అండ్ ఇది యాక్చువల్లీ న్యూట్రిషనిస్ట్ ఫార్ములేషన్ లో వచ్చిన ప్రోడక్ట్. మన దగ్గర వచ్చిన ప్రతి ప్రోడక్ట్స్ కూడా న్యూట్రిషన్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, ఇది ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది, ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని చేసినది. ఓకే. సో ఇప్పుడు లేడీస్ కి హెల్త్ పర్పస్ ఈ ప్రోడక్ట్ కూడా ఉందండి. సో ఇవి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ phase 1 phase 2 కూడా పర్చేస్ చేసుకోవాలి. ఇది రెండు కలిపి మనం ఫస్ట్ 14 day ఆఫ్ మెన్స్ట్రుయేషన్ సైకిల్ ఇది తీసుకోవాలి. నెక్స్ట్ 15th day నుంచి 28th day వరకు ఈ మిక్స్ ని యూజ్ చేయాలి. ఓకే. సో ఇవి కావాలి అనుకుంటే వీళ్ళ వెబ్సైట్ కూడా ఉంది అండి. వీళ్ళ వెబ్సైట్ కూడా ఉందండి. ఆ వెబ్సైట్ కూడా లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్ గా వెబ్సైట్ కి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ప్రోటీన్ పౌడర్. ఇప్పుడు చాలా మంది సింథటిక్ ప్రోటీన్స్ యూజ్ చేస్తున్నారు. అండ్ కొన్ని ప్రోటీన్స్ మార్కెట్ లో ఉన్నవి 1 to 1.5 hour జిమ్ చేస్తే కానీ డైజెస్ట్ కాలేని ప్రోటీన్. ఎందుకంటే వాటి డైజెస్టిబిలిటీ స్కోర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో నార్మల్ గా మనం రోజు ఎలాంటి ఎక్సర్సైజ్ లేకుండా తీసుకుంటే అది అరగదు, దాని వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ మన ప్రోటీన్ పౌడర్ చాలా న్యాచురల్ సీడ్స్ తోను ఇంట్లో దొరికే కిచెన్ ఇంగ్రీడియంట్స్ లో ప్రీమియం ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసింది. సో ఇది చిన్న పిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు మనం తీసుకునే బూస్ట్, బార్న్విటా, మాల్టోవా ఇట్లాంటి వాటికంటే కూడా ఈ ప్రోటీన్ పౌడర్ ఒక స్పూన్ మిక్స్ చేసి పిల్లలకి ఇస్తే వాళ్ళు చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు, యాక్టివ్ గా ఉంటారు. అండ్ పెద్దవాళ్ళకు కూడా కెమికలైజ్డ్ పౌడర్స్ లైక్ ఎన్షూర్, పీడియాష్యూర్ ఇట్లాంటివి కాకుండా న్యాచురల్ గా కిచెన్ ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ అయిన ఈ ప్రోటీన్ పౌడర్ వాళ్ళకి ఒక స్పూన్ పాలల్లో వేసి ఇచ్చినా కానీ అండ్ బటర్ మిల్క్ లో వేసి ఇచ్చినా కానీ మీరు చాలా చేంజెస్ వాళ్ళలో చూస్తారు ఒక 1 month లోపలే. ఓకే. సో లైక్ మజిల్ స్ట్రెంగ్త్ పెంచుతుంది అండ్ యాక్టివ్ గా ఉంటారు వాళ్ళు. ఓకే. సో ఎవరైనా సరే తీసుకోవచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, జిమ్ చేసేటి వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎస్ వెయిట్ లాస్ లో ఉన్న వాళ్ళు కానీ, లేదు హెల్తీగా మారాలి అనుకునే ఆప్షన్ లో మీల్ ని మార్నింగ్ ఒక బ్రేక్ఫాస్ట్ ని రీప్లేస్ చేసి ఇది ఫుల్ ఒక స్పూన్ టు 1.5 స్పూన్ తీసుకోవచ్చు కూడా. సో దానికి మీరు చాలా చేంజెస్ చూస్తారు. సో ఓకే. ఇంకేమున్నాయండి? సో యాక్చువల్గా ఇప్పుడు ఫుడ్ లో అంటే రైస్ లో కూడా చాలా మంది అది మిక్స్ చేసుకొని తింటూ ఉంటారు కదా, పౌడర్స్ అని నేచర్ కి సంబంధించిన ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఎస్ ఇప్పుడు నార్మల్ గా మనం లైక్ ఎప్పటి నుంచో కంది పొడి అండ్ రెగ్యులర్ పొడిస్ తింటూ ఉంటాం. ఓకే. బట్ ఎక్కువ రిచ్ న్యూట్రియంట్స్ అంటే లీఫీ వెజిటబుల్స్ లో మునగాకులో ఉంటాయి. సో మునగాకు ఇస్ ద కింగ్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ అన్నట్టు అన్నమాట. సో ఇది మీరు ఒక లైక్ దీనిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అండ్ ఫైబర్ ఉంటుంది అండ్ చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. దానివల్ల హెయిర్ దగ్గర నుంచి, డయాబెటీస్ వాళ్ళ దగ్గర నుంచి, థైరాయిడ్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా తీసుకోవచ్చు. సో మన దగ్గర తీసుకున్న కస్టమర్స్ లైక్ డయాబెటీస్ లెవెల్స్ లో వాళ్ళకి చాలా చేంజెస్ కూడా గమనించారు, కంట్రోల్ అయినాయి. ఎస్ అండ్ లైక్ మీరు రోజు ఒక స్పూన్ రైస్ లో కానీ టిఫిన్స్ లో కానీ మీరు ఇన్కార్పొరేట్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే. సో ఇంకేమున్నాయండి? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్ మిక్స్. ఇప్పుడు చాలా మంది బెటర్ డైజెషన్ కోసం కానీ, హెయిర్ హెల్త్ బాగుండాలని కానీ, అండ్ మీకు తెలిసిందే ఫ్లాక్స్ సీడ్స్ లో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి. కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుంది, కంట్రోల్ అండ్ అఫ్ కోర్స్ డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఫ్లాక్స్ సీడ్స్ ని డైరెక్ట్ గా తీసుకోలేదు, కొంచెం దాని టెక్స్చర్ వలన కానీ ఆ టేస్ట్ కూడా అంత మంచిగా అనిపించదు. సో దానివల్ల
తీసుకోవడం అవాయిడ్ చేయని అవసరం లేదు. రోజుకొక స్పూన్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్ మిక్స్ మీరు రైస్ అండ్ టిఫిన్ స్నాక్స్ లో కూడా కలుపుకొని, లైక్ చపాతీలో కూడా మీరు ఒక బ్యాటర్ కలిపేటప్పుడు స్పూన్ వేసుకుని తీసుకోవడం వల్ల చాలా న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా ఈ రోజుల్లో ఆవకాయల్లో ఎక్సెస్ ఆఫ్ ఆయిల్స్ అండ్ సాల్ట్స్ మాత్రమే ఉంటాయి. దాని బదులు ఇలాంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న పొడిస్ తో మీరు తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యంలో చాలా చాలా చేంజెస్ చూస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైగర్ సీడ్ మిక్స్. దీనిలో కూడా చాలా మన స్లీప్ ని చాలా మెరుగుపరిచే లాంటి ఇంగ్రీడియంట్స్ బోల్డ్ ఉంటాయి. అండ్ చాలా యాక్టివ్ గా ఉంటాము. ఫైబర్ రిచ్ కూడా ఇది. సో ఇది రసం పౌడర్ ఏంటండి? యాక్చువల్ గా రసం చేసేటప్పుడు మిక్స్ చేసుకోవడానికా? సో ఇప్పట్లో రసం అంటే అబ్బా అనిపించే టేస్ట్ లేదు. అండ్ ఇది వరకు రసం బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ. అంటే మన జీర్ణ వ్యవస్థ బాగా అవ్వడం దగ్గర నుంచి మన ఇమ్యూనిటీ పెరగడానికి వరకు రసమన్నంతో భోజనం చేస్తే చాలు అంటారు. బట్ అలాంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్న పౌడర్స్ ఇప్పుడు ఎక్కడ లేవు. బట్ మన రసం పౌడర్స్ దేంతో ప్రిపేర్ అవుతుంది అంటే ఎసెన్షియల్ ధనియాలు, జీలకర్ర, మిరియాలు దగ్గర నుంచి ఇలా ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి చేసిన రసం పౌడర్ అన్నమాట. సో ఇది కనుక మీరు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి తీసుకోగలిగిన రోజు మీరు ఈ రసం పౌడర్ తో రసం చేసుకొని కన్జ్యూమ్ చేయగలిగితే మీ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, మొత్తం అజీర్తి అట్లాంటివి లేకుండా డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా క్లీన్ అవుతుంది. అండ్ టేస్ట్ ని కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇది ఏంటండి? రాగి ఆట. ఇప్పుడు మీరు చూస్తే మార్కెట్ లో రిఫైన్డ్ వీట్ ఫ్లోర్స్ ఎక్కువగా వస్తున్నాయి. బట్ రాజ్గిరా ఆట అనేది ప్రోటీన్ రిచ్ ఆట అన్నమాట. చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలనో రోజుకు ఒక 2 చపాతీ తింటారు, అయినా తగ్గదు. బట్ ఆ తినే రోటీలో మంచి ప్రోటీన్ కంటెంట్ ఉండాలి. సో రాజ్గిరా అంటే అమరాంతస్ సీడ్స్, తోటకూర విత్తనాలతో చేసింది అన్నమాట. అందులో హై ఇన్ ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా ఉంటుంది. గ్లూటెన్ ఫ్రీ ఇది. సో ఇది మీరు తీసుకోవడం వల్ల రోజు దీంతో చపాతీస్ కన్జ్యూమ్ చేయడం వలన ఓవరాల్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. థైరాయిడ్ వాళ్ళకి, డయాబెటీస్ వాళ్ళకి రోజు కనుక ఒక మీల్ ని రాజ్గిరా ఆటాతో తీసుకోగలిగితే వాళ్ళు 1 to 2 months లోనే చాలా చేంజెస్ అబ్జర్వ్ చేస్తారు. ఎన్నో మెడిసిన్స్ తీసుకున్న దానికంటే ఇది చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. ఇది హెల్దీ ఆట అన్నమాట. సో ఎవరైనా సరే, అంటే షుగర్ పేషెంట్స్ కానివ్వండి, ఎవరైనా డైట్ చేసే వాళ్ళు ఈ హెల్దీ ఆటని తినొచ్చు అన్నమాట. సో ఇదేంటండి? గోల్డెన్ మిల్క్ మసాలా. అండ్ ఇప్పుడు వింటర్స్ లో కానీ లేదు పిల్లలకి మీరు వారానికి 2 to 3 times ఇచ్చిన గోల్డెన్ మిల్క్ మసాలా అనేది లోపల వాళ్ళ బయట ఆడుతూ ఉంటారు, అదే చేతులతో తింటా ఉంటారు. సో చాలా బ్యాక్టీరియా లోపలికి వెళ్తుంది. సో వాటి అంతటిని కూడా చక్కగా క్లీన్ చేస్తుంది అండ్ బాడీని ఇమ్యూనిటీ బూస్ట్ చేసేలాంటి దానిలో కూడా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు కోల్డ్ అండ్ కఫ్ వచ్చినప్పుడు మనకు కొంచెం పసుపు, మిరియాలు, పాలు అంటా ఉంటారు. సో అలాంటి మెడిసినల్ కంటెంట్స్ ఉన్న గోల్డెన్ టర్మరిక్ మసాలా అన్నమాట ఇది. సో మీరు మిల్క్ లో, బాయిల్డ్ మిల్క్ లో జస్ట్ ఒక టీ స్పూన్, లైక్ ½ టీ స్పూన్ మీరు మిక్స్ చేసి ఇవ్వడం వలన అంతే బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ జలుబు, దగ్గు వీటన్నిటి నుంచి కూడా రిలీవ్డ్ గా ఫీల్ అవుతారు. సో థ్యాంక్స్ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ మీ దగ్గర ఫుడ్స్ కూడా అన్ని హెల్దీగా ప్రిపేర్ చేసిన ఫుడ్స్ అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళ హెల్దీ స్నాక్స్ లో కొన్ని ట్రై చేద్దామండి. ట్రై చేసి నేను మీకు టేస్ట్ అనేది చెప్తాను. సో ఫస్ట్ అయితే ఓట్స్ కాఫీ కుకీస్ అన్నమాట. సో యాక్చువల్గా నాకు కూడా కాఫీ అంటే ఇష్టం, అందుకని ఇది ఒకసారి టేస్ట్ చేద్దాము. సో చూడండి, యాక్చువల్గా నార్మల్గా మైదా వేసిన కుకీస్ అయితే కొంచెం ఫ్లఫీగా ఉంటాయన్నమాట. ఇవి హెల్దీ స్నాక్స్ కాబట్టి చూడండి, కాఫీ టేస్ట్ అనేది వస్తుందండి. చాలా బాగున్నాయి అనమాట కుకీస్. కాఫీ ఎవరైతే డైలీ తాగుతారో వాళ్ళు కాఫీని అవాయిడ్ చేయాలంటే కుకీస్ కూడా తినొచ్చు. కాఫీ తాగిన ఫీలింగ్ అనేది వస్తుంది, బాగున్నాయి. సో ఇంకోటి వచ్చేసరికి ఇలా రాగి డ్రై ఫ్రూట్ కుకీస్, ఇది కూడా టేస్ట్ చేద్దాం. సో చూడొచ్చు, రాగి పౌడర్ మనకి ఏ కలర్ లో అయితే ఉంటుందో అదే కలర్ లో ఉందన్నమాట. సో ఇది కూడా చూద్దాం టేస్ట్. సో
బాగుందండి, రాగి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ మిక్స్ కూడా వేశారనమాట. డ్రై ఫ్రూట్స్ కూడా అక్కడక్కడ క్రంచీగా తగులుతున్నాయి. సో ఈ కుకీస్ అయితే చాలా బాగున్నాయి. ఇందులో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే దొరుకుతాయి మనకి. అండ్ నెక్స్ట్ చిక్కీస్ చూద్దాం. రాజ్గిరి పీనట్ చిక్కీ అన్నమాట. చూడొచ్చు, ఇంత పెద్ద పెద్దగా ఉంటాయి. ఇది కూడా బాగుందండి, న్యాచురల్ షుగర్ అన్నమాట. సో అంటే షుగర్ అంతగా లేదు, లైట్ గా ఉంది. ఎవరైనా సరే తినొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. హెల్త్ కూడా చాలా బెనిఫిట్ అన్నమాట. సో ఇవేంటంటే ఇప్పుడు మనం స్వీట్స్ కుకీస్ టేస్ట్ చేసాం కదా, ఇవేంటంటే చివడాస్ మిక్స్చర్స్ అన్నమాట. సో ఇవేంటంటే కొంచెం హాట్ తినాలి అనుకున్నప్పుడు ఇట్లాంటివి తినొచ్చు. బార్లీ బాజ్రా నమ్కీన్ అన్నమాట. చూడొచ్చు, చాలా బాగుందండి. బయట అయితే మనకి ఏంటంటే అన్ని కూడా ఆయిల్ తో అలా చేస్తారు, వీళ్ళు ఏంటంటే డ్రై రోస్ట్ అన్నమాట. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇందులో ఇంకా చాలా మిక్స్ ఉన్నాయి, హెల్తీ ట్రయల్ మిక్స్ అని చెప్పేసి. ఇది కూడా చూడొచ్చు. సో ఇందులో చూడండి డ్రై ఫ్రూట్స్ అన్నమాట. డ్రై ఫ్రూట్స్ సీడ్స్ కూడా యాడ్ చేశారు. హెల్త్ కి హెల్త్, అలాగే మీకు ఆ క్రేవింగ్ అనేది పోతుంది. ఇది కూడా చాలా బాగుందండి. డ్రై ఫ్రూట్స్ అండ్ మీరు చూసుకున్నట్టయితే సీడ్స్ ఇవన్నీ కూడా మిక్స్ చేశారనమాట. ఇది కూడా చాలా బాగుంది. అండ్ మీకు ఇదేంటంటే పీనట్స్ లో మీకు డిఫరెంట్ గా మీకు మసాలా పీనట్స్ కావాలనుకున్న, అలాగే స్వీట్ పీనట్స్ కావాలనుకున్నా సరే దొరుకుతాయి. అండ్ ఇది వచ్చేసరికి స్వీట్ మకానా. ఇదేంటంటే బెల్లంతో చేసినవి. ఇది కూడా చాలా బాగుందండి. స్వీట్ క్రేవింగ్స్ అనేవి పోతాయి అనమాట ఇలాంటివి తింటే. ఇలాగా చాలా ఉన్నాయి. అలాగే రైస్ లో మిక్స్ చేసుకునే హెల్దీ పౌడర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అవి కూడా నేను ఒకటి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయంటో. సో ఇప్పుడు మనం పౌడర్స్ అంటే మీకు మొరింగా, అలాగే ఫ్లాక్స్ సీడ్ పౌడర్స్ రైస్ లో మిక్స్ చేసుకుని, టిఫిన్స్ లో మిక్స్ చేసుకుని తినొచ్చు అని చెప్పారు కదండి. సో రైస్ అయితే నేను పెట్టుకున్నాను. సో ఇందులో ఫస్ట్ మనం మొరింగా టేస్ట్ చేద్దాము. మునగాకు పొడి అనమాట. ఇది హెల్త్కి చాలా బెనిఫిట్. కొంచెం నెయ్యి కూడా వేసుకొని చాలా బాగుందండి. సో మొరింగా పౌడర్తో పాటు ఇందులో కొన్ని ఏంటంటే స్పైసెస్ అన్నమాట. అంటే మీకు చిల్లీ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మిక్స్ చేసి చక్కగా పౌడర్ అనేది చేశారు. ఇది ఏంటంటే హెల్త్కి మంచిది. ప్లస్ ఇదేంటంటే మనం రైస్లో తీసుకుని నెయ్యి వేసుకుని తింటే ఇంకా చాలా బాగుందన్నమాట. టిఫిన్స్లో ఇట్లా కూడా మీరు యాడ్ చేసుకుంటే హెల్త్కి మంచి బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకో పౌడర్ ట్రై చేద్దాము. సో ఇది వచ్చేసరికి ఫ్లాక్స్ సీడ్స్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుందండి. సో మనం రోజు రైస్ తినే ముందు కొంచెం అంటే ఒక ముద్ద దీంతో తింటే కనుక మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఇవన్నీ కూడా హెల్తీ అన్నమాట. సో అన్నీ కూడా మీకు ఏంటంటే ఎటువంటి కెమికల్స్ కానివ్వండి, ఎటువంటి మీరు చూసుకున్నట్లయితే అన్హెల్దీ కానివ్వండి మిక్స్ చేయకుండా అంతా కూడా హెల్దీ వేలో ప్రిపేర్ చేసిన పౌడర్స్ అన్నమాట. ఇవి హెల్త్కి మంచిది. అలాగే మనం తినేటప్పుడు ఏంటంటే మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. సో వీళ్ళ దగ్గర ఏంటంటే ఇంకో ప్రోడక్ట్ కూడా ఉందండి, పాప్ వాష్ అన్నమాట. సో ఏంటంటే మనం ఇంట్లో డైలీ
ఎయిర్ ఫ్రెషనర్ నుంచి హ్యాండ్ వాష్ దగ్గర నుంచి అలాగే హౌస్ క్లీనింగ్ వరకు అన్ని కూడా మనం క్లీనర్స్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటాము, డిటర్జెంట్స్ కానివ్వండి ఇవన్నీ కూడాని. కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఏంటంటే అంతా కూడా ఆర్గానిక్ అన్నమాట. ఆర్గానిక్ వేలో ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా రెడీ చేశారు. సో మనకి డిష్ వాషర్ కానివ్వండి, అలాగే డిటర్జెంట్ కానివ్వండి, హ్యాండ్ వాష్, టాయిలెట్ క్లీన్, హోమ్ క్లీన్, వీటికి సంబంధించిన అన్ని కూడా దగ్గర 18 ప్రొడక్ట్స్ అయితే ఉంటాయన్నమాట వీళ్ళ దగ్గర. సో ఇవి కూడా 250 నుంచి 5 లీటర్స్ వరకు ఇలాగా టిన్స్ వరకు దొరుకుతాయి అన్నమాట వీళ్ళ దగ్గర వచ్చేసరికి. సో ఇవేంటంటే సో న్యాచురల్ వే, అలాగే 100% ప్యూర్ ఆర్గానిక్ అన్నమాట. అలాగే నో కెమికల్స్ అండ్ స్కిన్ ఫ్రెండ్లీ. సో ఎటువంటి స్కిన్ డ్యామేజ్ ఉండదు. సో ఈ రోజుల్లో కనుక మనం చూసుకున్నట్లయితే క్యాన్సర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా సో ఇలాంటివి యూజ్ చేయడం వల్లే వస్తున్నాయి అనమాట. కాకపోతే వీళ్ళ దగ్గర ఆర్గానిక్ వేలో అన్ని కూడా రెడీ చేస్తారు కాబట్టి ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి రావు, స్కిన్ కి ఎటువంటి హార్మ్నెస్ అనేది ఉండదు. సో 100% మనకి ఆర్గానిక్ ఉంటుంది, అలాగే కెమికల్ ఫ్రీ ఉంటుంది అనమాట వీళ్ళ ప్రొడక్ట్స్ అన్ని కూడా. సో ఇవి కూడా వీళ్ళకి ఫ్రాంచైజ్ లో కావాలనుకుంటే ఇవి కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఇందులో కూడా మీకు హ్యాండ్ వాషెస్ కానివ్వండి, ఇందులో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేవి దొరుకుతాయి అనమాట. సో ఇంకోటి ఏంటంటే సో ఈ వాషెస్ వల్ల పెట్స్ అండ్ కిడ్స్ కి కూడా ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదండి. సో ఇవన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే ఎయిర్ ఫ్రెషనర్ లో కూడా మీకు డిఫరెంట్ ఫ్లేవర్స్ దొరుకుతాయి అనమాట. సో అన్ని కూడా 18 ప్రొడక్ట్స్ ఉంటాయి, అన్ని కూడా హోమ్ క్లీనింగ్ సంబంధించినవి. సో చూసారు కదండి ఎజెస్ ఫుడ్స్ లో ఎంత హెల్దీ స్నాక్స్ ఉన్నాయో అలాగే హెల్దీ ఫుడ్స్ ఉన్నాయో. అన్ని కూడా మీరు చూసుకున్నట్లయితే బెస్ట్ ఫర్ హెల్త్ అన్నమాట. అన్ని కూడా మంచి న్యూట్రిషనల్ సజెషన్స్ తో కలిపి వీళ్ళు చేశారనమాట. సో అన్ని కూడా హెల్దీ ఫుడ్స్, హెల్త్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా సరే హ్యాపీగా హెల్దీగా ఉండడానికి స్నాక్స్, ఈ ఫుడ్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. సో వీటికి సంబంధించిన ఫ్రాంచైజ్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పై కనిపించిన నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలాగే వీళ్ళకి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి ఫ్రాంచైజ్ కాకుండా అనుకుంటే వీళ్ళు వెబ్సైట్ ఉందండి, ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇదండి వాటి స్పెషల్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.